లెఫ్టినెంట్ నవదీప్ సింగ్ ఘాటక్ ప్లాటూన్ కమాండర్ 15వ మరాఠా రెజిమెంట్ లో మోస్ట్ బ్రేవరీ పర్సన్. చిన్న వయసులోనే పెద్ద పొజిషన్ కు చేరుకున్నాడంటే అతనికి దేశభక్తి అంటే అమితమైన ప్రాణం. ఎన్నో ఆపరేషన్స్ లో పాల్గొన్నాడు. అయితే జమ్మూ కాశ్మీర్ లోయలో తీవ్రవాదుల సమాచారం తెలియగానే కమాండర్ నవదీప్ సింగ్ లొకేషన్ కు వెళ్లాలనుకున్నాడు. కానీ మధ్యలో ఆగిపోయాడు. మనం వారికి ఎదురడం కాదు, వాళ్లే మన దారిలోకి వచ్చేట్టు చేద్దామని వాహనాలను దూరంగా వదిలేసి కొండలకెక్కించారు ఆయన. అంటే వారు వేసిన వ్యూహం నుంచే నవదీప్ వెళ్లారు. ఆర్మీ రోడ్డు మీద నుంచి వస్తే దాడి చేసి ఒకేసారి పదుల సంఖ్యలో చంపాలనుకున్న వారికి తానే వారి లొకేషన్ నుంచి దారిలోకి వచ్చే వరకు చెట్ల చాటున చీమ కూడా చిట్టుకుమనకుండా 4 గంటల పాటు తన టీంతో పొదల్లో పాగా వేశారు ఆయన. టెర్రరిస్టులు బయటకు రాగానే ఒక్కసారిగా మెరుపు వేగంతో దాడి జరిపింది నవదీప్ సింగ్ టీం. మొత్తం తీవ్రవాదులను చంపేశారు. నవదీప్ ఒక్కరే 4గురిని చంపేశారు. అయితే యాక్షన్ సీరియస్ గా ఉన్నప్పుడు తన టీం కి సలహాలు ఇచ్చే టైంలో క్లోజ్ రేంజ్ లో గుండె దగ్గర బుల్లెట్ తగిలింది. అయినా కూడా భయపడలేదు. అందరినీ చంపి తన స్నేహితుడు తీవ్రంగా గాయపడితే కొండ మీద నుంచి తీసుకువచ్చి వాహనంలో దించారు. కానీ క్యాంప్ కు చేరుకునే లోపే రక్తస్రావం ఎక్కువై నవదీప్ సింగ్ అమరులయ్యారు. తాను తీసుకువచ్చిన స్నేహితుడు కోలుకొని తన హీరోను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతటి సాహస వీరుడు 63వ రిపబ్లిక్ వేడుకల్లో అశోక చక్ర అవార్డుతో అతనిని సత్కరించింది ప్రభుత్వం. ఇక మరో హీరో చనిపోతూ కూడా హీరోలా ప్రవర్తించే వారిని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అంతకు మించిన రియల్ హీరో కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా. ఆయన 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ఐఎన్ఎస్ కుర్కీకి కెప్టెన్. అయితే శత్రు దేశం వార్షిప్స్ ని ధ్వంసం చేసిన ఆయన తిరిగి వెళ్లే క్రమంలో దొంగ దెబ్బ తీశాయి పాకిస్తాన్ దళాలు. వరుసగా 4 బాంబులు షిప్ మీద పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. దీంతో తన నౌక మునుగుతుందంటే తన లైఫ్ జాకెట్ తీసి కన్నీళ్లు పెట్టుకున్న తన స్నేహితుడికి తొడిగి అతన్ని నీళ్లలోకి విసిరేశాడు. ఇక మరికొంతమందికి సాయం చేసిన ఆయనకు బయటికి వెళ్లే మార్గం మాత్రం దొరకలేదు. బాంబు పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. అయినా సరే జేబులో సిగరెట్ తీసి తన సీటులో కూర్చున్న ఆయన మునుగుతున్న నౌకతో పాటే చనిపోయారు. మరణంలో కూడా చిరునవ్వును చూసిన కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లాను ఎప్పటికీ మరిచిపోలేం. ఇక లెఫ్టినెంట్ సుశీల్ కజూరియా అత్యంత చిన్న వయసులో వీరమరణం పొందారు. అది కూడా పాకిస్తాన్ తీవ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి ఆయన అసువులు బాశారు. చిన్న వయసులోనే కాశ్మీర్ కు ఎందుకు వచ్చాడనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే కొంతైనా అనుభవం ఉండాలని ఆర్మీ నమ్ముతుంది. కానీ 2009లో చెన్నైలో ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న సుశీల్ అద్భుతమైన ప్రతిభ చూపారు. ఫిజికల్ ఫిట్నెస్ నుంచి క్లైంబింగ్ తో పాటు షార్ప్ షూటింగ్ లో నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్నారు. గురి చూసి కాల్చడంలో సుశీల్ కు అత్యంత ప్రావీణ్యం ఉంది. మామూలు AK-47 ను కూడా స్నైపర్ రేంజ్ లో వేగంగా వడగల దమ్మున్న హీరో. అందుకే జమ్మూ కాశ్మీర్ లో మోస్ట్ డెడ్లియెస్ట్ ఫోర్స్ 18 గ్రెనేడర్స్ కి ఆయనకు ప్రమోషన్ వచ్చింది. 18 గ్రెనేడియర్స్ రంగంలోకి దిగారంటే చావుకు భయపడకుండా తీవ్రవాదులు ఎలా వచ్చారో అంతకంటే వేగంగా ఎదురెళ్లి చంపటం ఈ ఫోర్స్ యొక్క స్పెషాలిటీ ఇదే. మరి ఇందులో ప్రమోషన్ అంటే జీవితంలో కలెక్టర్ IPS కన్నా కూడా పవర్ఫుల్. అందులో చేరిన సుశీల్ నిజంగానే తన సత్తా చాటారు. దగ్గర నుంచి బుల్లెట్లు దిగడంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని 18 గ్రెనేడియర్స్ హై ఫైవ్స్ కొట్టుకునే లోపే సుశీల్ మరణం వారిని ఇబ్బంది పెట్టింది. కానీ ఆ సాహసంలో మరణం గర్వం, ఆ యుద్ధంలో మరణం పుట్టుకలో ఏడుపు లాంటిది. అందుకే తన స్నేహితుడికి ఘనమైన సెల్యూట్ చేసి ఇంటికి పంపుతారు గ్రెనేడియర్స్. వారే మనకు శ్రీరామ రక్ష. ఇక మీరు ఎప్పుడు వినని కథ మరో స్టార్ హీరో నిర్మల్ జిత్ సింగ్ సెకాన్. 1971లో నిర్మల్ జిత్ సూపర్ పైలట్. మన అభినందన్ మాదిరిగా ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. అయితే యుద్ధం ముగుస్తుందనగా శ్రీనగర్ లోని నాట్ ఎయిర్ ఫీల్డ్ పై ఒక్కసారిగా పాకిస్తాన్ కు చెందిన 6 సబ్రెడ్ జెట్స్ దాడి చేశాయి. ప్రత్యక్ష యుద్ధం చేయలేని నీచులు ఇలా అయిపోయిన యుద్ధాన్ని మొదలు పెట్టారు. అయితే పైన జట్లను చూసిన మరో పైలట్ వేగంగా తన ఫైటర్ ను టేక్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు. వెనుక ఉన్న నిర్మలకు కనీసం ఛాన్స్ ఇవ్వకుండా పైనుంచి బుల్లెట్ల వర్షం పడుతూ ఉంది. పైగా ముందు వెళ్తున్న ఫైటర్ డస్ట్ కారణంగా నిమిషం ఆలస్యమైంది. దీంతో అప్పటికే 6 సబ్రేలు చుట్టూ చక్కర్లు కొట్టేస్తూ ఉన్నాయి. అయినా సరే గాలిలోకి తన ఫైటర్ ను తీసుకెళ్లిన నిర్మల్ పాకిస్తాన్ జట్లను పరుగులు పెట్టించారు. 1 కాదు 2 కాదు 5 జెట్ ఫైటర్లు పాకిస్తాన్ కు పారిపోయాయి. కానీ ఛాన్స్ కోసం దూరంగా కాచుకొని ఉన్న పాకిస్తాన్ వింగ్ కమాండర్ సలీం బేగ్ వెనుక నుంచి వచ్చి దగ్గర నుంచి బుల్లెట్లను కురిపించి పారిపోయాడు. ఇక నిర్మల్ ఫైటర్ లోయలో కూలిపోయింది. నెల రోజులు వెతికినా దొరకలేదు. భారతదేశ చరిత్రలో పరమవీర చక్ర అవార్డు అందుకున్న ఏకైక ఎయిర్ ఫోర్స్ హీరో మన నిర్మల్. అయితే పాకిస్తాన్ కమాండర్ ఆ రోజు జరిగిన పోరాటం గురించి రాసిన ఒక పుస్తకంలో నిర్మల్ సింగ్ స్కిల్స్ కి సెల్యూట్ చేశారు సలీం బేగ్. మేం 6గురమైన నిర్మల్ ను అడ్డుకోలేకపోయాం. నేను అతని ఫైటర్ ను కూల్చేందుకు పాకిస్తాన్ పైలట్ గా సంతోషించాను. కానీ అతని స్కిల్స్ ముందు నేను ఓడిపోయాను.
అడిగాను. నేను బ్రతికున్నంత వరకు కూడా గుర్తొచ్చిన ప్రతిసారి సెల్యూట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే దాడికి వెళ్లిన మాకే యుద్ధం ఎలా చేయాలో చూపించారు. రిస్క్ లో హీరోలా అటాక్ చేయడం నిర్మలకే సాధ్యం. నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి ఫైటర్ పుట్టడని సలీం గొప్పగా చెప్పుకొచ్చారు. దట్ ఈజ్ నిర్మల్ జిత్ సింగ్. మరి ఈ దేశ వీరులందరికీ కూడా తప్పకుండా సెల్యూట్ చేద్దాం. మన కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు జై హింద్, జై జవాన్.